అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఇక్కడ ఎవరు రాలేదయ్యా. ఊరోళ్ళ పిల్లలు లేచిపోతే నాకు ఫోన్ చేస్తావేంటయ్యా? అర్చన రామ్మా, రారా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? భాస్కర్ బాగున్నాడా? రా, కాళ్ళు చేతులు కడుక్కో. అమ్మా, అర్థమైన వాళ్ళందరూ మన గుమ్మం దొక్కనే. రేయ్, అది నీ చెల్లెలరా, కడుపుతో ఉన్న దాంతో ఏమిటా మాటలు? ఏనాడో చచ్చిందని కర్మ కూడా చేశాను. ఏదైనా అక్కడే మాట్లాడి పంపించే. దొరా, ఇది మన నాన్నగారిల్లు. ఇక్కడ ఉండడానికి నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. ఓహో, ఆస్తిలో వాటా కోసం వచ్చావా? ఆస్తి పంచుకుపోవడానికి రాలేదు. నాకిప్పుడు అర్జెంటుగా 15 లక్షలు కావాలి. నిన్ను మాయ చేసి తీసుకెళ్ళాడు కదా, ఇప్పుడు ఇక్కడ డబ్బు కోసం పంపించాడా? మీ అన్నయ్య కోపిష్టని నీకు తెలుసుగా, దేవాడికి నచ్చ చెప్తాలే. రా, నువ్వు డాక్టర్కి చూపించుకుంటున్నావా? ఆస్తిలో వాటా అడిగావు కదా, ఇది చూడు. మీ నాన్న టపాకెట్టి వదిలేని అప్పులోనూ నీకు వాటా ఉంది. అది ముందు తీర్చు. ఆస్తి పంపకాల గురించి తర్వాత మాట్లాడదాం. దొరా, దానికి ఎంత అవసరమో ఏమో. అయితే ఏంటంట, మన మాట వినకుండా లేచిపోయింది కదా, దాన్ని వెనకేసుకొచ్చావో నీకు ఇక్కడే ఇప్పుడే నీళ్లు వదిలేస్తాను. దాంతోనే వెళ్ళిపో. ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళిపో, వెళ్ళు, దాంతోనే వెళ్ళిపో. అర్చన, వద్దమ్మా, నాకోసం నువ్వు రోడ్డున పడొద్దు. ఎక్కడ వెళ్ళిపోతావానని కంగారుగా పరిగెత్తుకొచ్చాను. ఈ టైంలో నిన్ను పుట్టింటికి పిలిచి పండగ చెయ్యాలి. నువ్వు నేను ఆ భాగ్యానికి నోచుకోలేదుగా, ఇవైనా తీసుకెళ్ళావు. ఏంటమ్మా ఇది? నీకిష్టమైన జంతికలు. ఏంటమ్మా, జంతికలు తినే మూడ్లోనే ఉన్నాను. సరిగ్గా చూడు. ఎక్కడదమ్మా ఇంత డబ్బు? ఇది మీ అన్నయ్య డబ్బేం కాదు, మా అమ్మ నాకు పెట్టే నగలు. నీకివ్వడానికే నేనుంచాను. నువ్వే అవన్నీ మూట కట్టి నాకిచ్చేసి వెళ్ళిపోయావు. ఆ నగలే ఇప్పుడు డబ్బుగా మారాయి. అవసరానికి కాకుంటే ఇవి ఇంకెందుకమ్మా? నీకు భాస్కర్కి గొడవలు ఏమీ లేవుగా? అలాంటివేమీ సంతోషంగానే ఉంటున్నావు. ఆరోగ్యం జాగ్రత్తమ్మా. నువ్వు క్రమం తప్పకుండా చెకప్కు వెళ్ళు. కబుర్కొని లేవకూడదు. సరే, పొట్ట పట్టుకొని లేవాలి. మేడం మెట్లు మెల్లగా దిగాలి. ఆలు బకార పళ్ళు దగ్గరే ఉంచుకో. అలాగే మా బరువు పనులేవి చేయకో. ఆరోగ్యం జాగ్రత్త, జాగ్రత్త. మీరు వెళ్ళచ్చు. హాయ్ ఇన్స్పెక్టర్, యు ఆర్ మిస్టర్ మనోహర్, రైట్? హౌ ఆర్ యూ? యు రిమెంబర్ మీ? యు ఆర్... మీరు క్రిమినల్స్ మాత్రమే గుర్తుంచుకుంటారా? ఐఎమ్ మదన్. ఇన్ఫాక్ట్ రోజు నేను మీ మొహమే చూస్తూ ఉంటాను. సి, వి ఆర్ టుగెదర్. గన్ లైసెన్స్ కూడా ఇప్పించారు కదా మిస్టర్ మనోహర్. ఏమిటి మర్చిపోయారా? లేదు లేదు, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. భాస్కర్ శాలినిని దివ్యని స్కూల్లో చూశారంట కదా, చాక్లెట్ కూడా కొనిచ్చారంట కదా. హౌ స్వీట్ ఆఫ్ యూ మ్యాన్. చాలా వెరైటీగా ఉంది. అదో మోడర్న్ ఆర్ట్. ఏమిటి? యాక్చువల్లీ నో, ఒక చిన్న యాక్సిడెంట్. అందుకనే ఆఫీస్లోని ఫర్నిచర్ అంతా మార్చాల్సి వచ్చింది. కాఫీ? సో హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఈయన మీ మీద ఓ కంప్లైంట్ ఇచ్చారు. మీరు ఈయన ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్స్ అవి కాల్ చేశారని చెప్తున్నారు. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్స్పెక్టర్. చదివి చూడండి. 60 days లో డబ్బు తిరిగి ఇచ్చేటట్టుగా అగ్రిమెంట్. భాస్కర్ కూడా సైన్ చేశారు. లేదు ఇన్స్పెక్టర్, ఇది గోల్మాల్ చేసిన కాపీ. నా అగ్రిమెంట్ కాపీలో 60 months అని ఉంది. ఈ సంతకం మీదే కదూ? కానీ వీడు ఫోర్స్. ఈ సంతకం ఎవరిది చెప్పండి. నాదే. తీసుకోండి. థ్యాంక్ యూ. మీ అగ్రిమెంట్ కాపీలో ఆ విధంగా ఉంటే దాన్ని ఎవిడెన్స్ గా తీసుకురండి. దాన్ని వీడు కాల్ చేశాడే. ఇన్స్పెక్టర్, భాస్కర్కి ఏదో డబ్బు సమస్య అనుకుంటాను. తన అగ్రిమెంట్ కాపీని తనే కాల్ చేసి నా కాపీ గోల్మాల్ అని చెప్తున్నారు. ఆగండి ఆగండి. మీరు అన్నట్టుగానే అగ్రిమెంట్ కాపీ కాలిపోయి ఉంటే కాలిపోయిన రోజే కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చుగా. ఎందుకు ఇవ్వలేదు? మీకు ఇంకా టైం కావాలి అంటే నన్ను అడిగి ఉండొచ్చుగా భాస్కర్. తర్వాత ఆయన భార్య కనపడడం లేదట, దాని గురించి కూడా మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలంటున్నారు. భాస్కర్, గివ్ మీ ఎ బ్రేక్ మ్యాన్, ఇట్ హర్ట్స్. నాకు చెప్పాలంటేనే చాలా కష్టంగా ఉంది ఇన్స్పెక్టర్. తన వైఫ్ అర్చన నేను కాలేజ్ డేస్ నుంచే క్లోజ్ ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్స్, అండ్ షీస్ ఎ నైస్ గర్ల్.
అనవసరంగా మమ్మల్ని అనుమానించి రేయ్! ఏ మిస్టర్ ఫోన్ భాస్కర్. ఏం వా హలో భాస్కర్ అర్చన ఇంటికి వచ్చేసిందా? అర్చన అక్కడికి వచ్చిందా? నీతో చెప్పలేదా? లేదత్తయ్య. చాలా గారాబంగా పెంచాను. ఏమైందని కూడా నేను అడగలేదు. సరే సరే అత్తయ్య. సరే సరే. ఏంటి మీ మిస్సెస్ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళారా? అవును, వాళ్ళ అమ్మగారే మాట్లాడారు. సరే సార్, ఏనిచ్చిన కంప్లైంట్ తీసుకుని మీ టైం వేస్ట్ చేశాను. ఏమయ్యా, చదువుకున్న వాడవేగా, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి ఇవ్వకూడదు ఇంగితం లేదు నీకు? లేదు ఇన్స్పెక్టర్, విడు. ఓకే, స్టేషన్కి వచ్చి ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోండి. వదిలేయండి ఇన్స్పెక్టర్, ఇట్స్ అండర్స్టాండబుల్. తన కన్ఫ్యూషన్ లో ఉన్నాడు. రండి వెళదాం. భాస్కర్, యూ ఫర్గాట్ యువర్ కాఫీ. ఇప్పుడు ఏమంటారు సార్ అయితే? సార్ ఇంతే సార్, ఉన్నదంతా ఊడ్చి పట్టుకొచ్చాను. ఇంతకు మించి నా దగ్గర డబ్బు లేదు. ఏం మేడం, అగ్రిమెంట్ లో సంతకం పెట్టింది మీరు, కోర్టుకు పిలిస్తే బోన్లు నించోబోయేది మీరు. మీరేమంటారు? ఏయ్, నీకు చెప్తే అంత కదా, నీ టార్చర్ తట్టుకోలేక ఉన్నదంతా తెచ్చి ఇక్కడ పెట్టాను. ఇంతకు మించి పైసా లేదు. నీకు చేతనేం చేసుకో. కూల్ డౌన్ విజయ్ సార్, కూల్ డౌన్. కమ్ 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 బేబీ. నాన్నా, డాడీతో చెప్పు నాన్న, మదన్ అంకల్ని ఆషామాషిగా అనుకోకండి, ఇంకో వారం రోజుల్లోగా తను అడిగిన డబ్బు సెటిల్ చేసేయండి అని చెప్పు. చెప్పరా బుజ్జి, చెప్తావు కదా, డాడీకి అర్థమైనా చెప్పు, ఓకే? లేదంటే ఇలా పట్టుకోవడం మానేసి వదిలేస్తాను అని చెప్పు. మర్చిపోకుండా చెప్తావు కదా? బాబు దయచేసి ఇచ్చేయండి. హాయ్ అర్చన. నీ కడుపులో నువ్వు చంటిపా పెరుగుతోంది కదా? దిస్ మ్యాన్ ఇస్ సో ఇర్రెస్పాన్సిబుల్. చెప్పిన తేదీకి డబ్బు ఇవ్వకుండా వాయిదా వేస్తున్నాడు. ఐ హ్యాడ్ నో చాయిస్, యూనో. రా అర్చన, రా కూర్చో. ఏంటి చేతిలో సర్చి పట్టుకుని వచ్చేసావు? ఎంతుంది? 10 లక్షలు మిగిలింది అంతే ఇవ్వగలం. అమ్మ చేశారా? భాస్కర్ ఆఫీస్లోకి దూరి వెరకొట్టి పడేసినవన్నీ మార్చడానికి 2 లక్షలు అయ్యాయి. టోటల్ గా నాకు ఇవ్వాల్సిన బాకీ 14.5 లక్షలు వచ్చిన. నీకు చదువు ఉంది, బోళ్ళు డబ్బు ఉంది, మరెందుకు ఇంత చీప్గా ఇలా బ్రతకడం? ఒక ఫ్రెండ్ ని కూడా మోసం చేస్తూ డబ్బు డబ్బు అని వింపలాడుతున్నావు. డబ్బు 5 ఏళ్లప్పుడు తినడానికి నా దగ్గర డబ్బు ఉంటుంటే సిగ్నల్స్ లో నుంచి చేయి చాచుండేవాడిని కాదు. 10 ఏళ్లప్పుడు నా దగ్గర 20 రూపాయలు ఉంటుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా సరే తీసుకెళ్లి మా అమ్మని బతికించుకుని ఉండేవాడిని. 18 ఏళ్లప్పుడు నా చేతిలో 100 రూపాయలు ఉంటుంటే నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలి వెళ్ళిపోయిండేది కాదు. ఇలా ఎమోషనల్ గా ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తానని ఎక్స్పెక్ట్ చేసావా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టేస్ట్, ఇంట్రెస్ట్, అంబిషన్. ఇప్పుడు భాస్కర్ ఏంటి? సైన్స్. నాకు మనీ. ఐ జస్ట్ లవ్ ద స్మెల్ ఆఫ్ కరెన్సీ. ఊళ్ళో మా అమ్మ నగలన్నీ అమ్మిచ్చిన డబ్బు ఇంతకు మించి ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు. దెన్ కీప్ ఇట్. ఇంకో 3 రెట్లు కావాలన్నా ఇస్తాను. భాస్కర్ తన ప్రాజెక్ట్ రైట్స్ ని నా పైన రాసిమని చెప్పు. అది కల్లో కూడా జరగదు. What do you want me to do then? ఈ డబ్బు తీసుకో, మన మధ్య లావాదేవీలు సెటిల్ అయినట్టు రాసివ్వు, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు. ఒక పాత ఫ్రెండ్ కి సహాయం చేస్తున్నాను అనుకో, ప్లీజ్. Come on, Archana. నువ్వు ఇలా మాట్లాడుకో. It hurts. ఈ ట్రాన్సాక్షన్ లో నాకు హెవీ లాసే. అయినప్పటికీ ఇట్స్ ఓకే. ఒక క్లోజ్ ఫ్రెండ్ కోసం 4.5 లక్షలు వదులుకుంటే ఏమిటి? సంతోషంగా వదులుకుంటారు. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్. ఇంతటితో భాస్కర్ కి నాకు ఉన్న ఇచ్చిపుచ్చుకోవడాలు, లావాదేవీలు అన్నీ పూర్తయిపోయాయి. సరిగ్గా చెక్ చేసుకోవచ్చునా? అండ్ ప్లీజ్ సైన్ మై కాపీ టూ.
హ్యాపీ? థ్యాంక్ యూ. అర్చన, భాస్కర్తో చెప్పు, ఐ ఆల్వేస్ వాల్యూ ఫ్రెండ్షిప్. ఆటో. వద్దు వెళ్ళవయ్యా. అక్క అక్క పూలు తీసుకోడక్క. 2 మూరలు 10 రూపాయలే అక్క. టెన్షన్ పెట్టేసావే. సారీ, నాతో మొదలైంది నాతోనే ముగిసింది. అందుకని మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అవమాన పాలై వస్తావా? ఎవరి దగ్గరికి వెళ్ళి అవమానపడలేదు. నాకు రావాల్సిన డబ్బేగా, అందుకే వెళ్ళా. సారీ, ఏదో టెన్షన్లో అనవసరంగా కోపడ్డాను. నువ్వు అన్నిట్లోనూ లేటే. సారీ చెప్పడంలోనూ, లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడంలోనూ. పోవే తింగరబుచ్చి. పొరా ఉప్పు నీళ్ళు. ఇంటికి రా చెప్తాను. ఇంటికొస్తే మాత్రం పెద్ద ఏం చేస్తావులే. మొదటిచ్చిన సెటిల్మెంట్ రిసిప్ట్ అందులోనే ఉంది. వెళ్ళి మతంతో చెప్పు, నాకు ప్రయోగాలు చేయడమే కాదు ప్రాణం తీయడం వచ్చు. చంపి కాలుస్తాను.